హాయ్ అండి, హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలండి. మీకు అర్థమైపోతున్నట్టుగా ఉంది నేను ఏం చూపిస్తున్నాను. ఈరోజు నేను మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం సికింద్రాబాద్ అండి. అమ్మవారి టెంపుల్ అయితే సికింద్రాబాద్లో ఉంది. ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి కదండి అమ్మవారి. నిన్న స్టార్ట్ అయినాయి, ఈరోజు బోనం. నిన్న బోనాలు స్టార్ట్ అయినాయి, ఈరోజు రంగం కూడా చెప్తారు కదండి. సో పొద్దుట అయితే రంగం అయిపోయింది. మేము మధ్యాహ్నం నుంచి అయితే అమ్మవారి టెంపుల్ చూస్తాకి వెళ్ళాము. అమ్మని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. చూశారు కదా అమ్మని. అమ్మ బయట టెంపుల్ మొత్తం పువ్వులతో అలంకరించేశారండి. చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు. పువ్వులతో అలంకరించిన అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారు. త్రిశూలం, ఫ్లవర్స్ అన్నీ చూడండి. అక్కడ గోమాత అన్నీ చూడండి. అమ్మవారు మహంకాళి అమ్మవారు టెంపుల్ పైన ఎంట్రన్స్లో ఉంటారండి. చూశారు కదా ఫ్లవర్స్ ఎంత మంచిగా ఉన్నాయో. అమ్మవారిని అయితే 2 కళ్ళు సరిపోలేదండి, ఫ్లవర్స్లోనే ఇలా అమ్మవారు అంత అందంగా ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళి అమ్మవారిని చూస్తే అసలు అమ్మవారిని చూస్తూనే ఉండిపోతారు అన్నమాట. ఆ మహంకాళి అమ్మని అంత బాగున్నారు అమ్మవారు. చూశారు కదా మీరు. అలానే జనం కూడా చాలా ఉన్నారండి. ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉన్నారు. చాలా రష్గా ఉన్నారు. ఈరోజు కూడా చాలా ఫ్లోటింగ్ అయితే ఉన్నారు. మేము ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల కొంచెం పర్వాలేదండి. ఇంక ఈవినింగ్ అయితే ఫుల్ అసలు చాలా ఇదిగా ఉంటారు. అమ్మని దర్శనం చేసుకోండి మీరు కూడా. అలానే ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. చూశారు కదా పైన అమ్మవారి పైన. ఇదిగోని మనం లోపలికి వచ్చేసాము. లోపల అమ్మకి ఎదురుగానే ఉంటారు. ఇది ఘట్టం అంటారంటండి. నాకు ఇక్కడ అమ్మవారే ఇక్కడ నుంచుని ఆ తల్లి మనకి రంగం చెప్తారంట. సో చూశారు కదా అమ్మవారికి ఆపోజిట్లోనే ఉంటారు. అలానే గుడి మొత్తం చూడండి. అసలు 2 కళ్ళు సరిపోవండి, కళ్ళు చెదిరిపోతాయి. ఎంత ఫ్రూట్స్తోనూ, ఫ్లవర్స్తోనూ, రకరకాల ఫ్లవర్స్తోనూ మొత్తం అమ్మవారు అంతా కూడా టెంపుల్ అంతా కూడా లోపల అంతా కూడా డెకరేట్ చేశారండి. ఎంత బాగా డెకరేషన్ చేశారో చూశారు కదా అమ్మవారిని. చూడండి మేము లైన్లో అయితే నుంచున్నాము. లైన్లో ఉంచి నేను ఇలా తీస్తున్నాను. చూశారు కదా ఎంత బాగున్నారు. డెకరేషన్ చూసారు ఎంత బాగా చేశారు చూడండి. అలాగే మీకు నేను అమ్మవారిని తీయడానికి ప్రయత్నించాను. అదృష్టం కొద్ది లైట్గా అమ్మవారు అయితే పడ్డారు. మన అదృష్టం. మీకు చూసే ఛాన్స్ ఉంది, మీరు చూడండి అమ్మవారిని. ఇదిగో నేను అమ్మవారి దగ్గరలోకి వెళ్తున్నాను. చూశారు కదా నేను వచ్చేసాను అమ్మవారిని. అంగని చూడండి అరుగు అమ్మవారు. అరుగని చూడండి. 2 కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూడడానికి. నాకు ఆ మాత్రం ఛాన్స్ దొరికిందండి నేను అమ్మవారిని తీయడానికి. సో మీరు అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ తల్లి దయకి మనపై ఉండాలని కోరుకుంటున్నానండి. చూసారా ఎంత బాగుందో ఆ తల్లి. కానీ వీళ్ళు చాలా కష్టపడతారండి. రక్షక భటులు అయితే మాత్రం చాలా కష్టపడతారు నిజంగా. అంత ఫ్లోటింగ్లో కూడా ఎవరి మీద ఇసుక్కోకుండా అందరినీ జాగ్రత్తగా అమ్మవారి దర్శనం అయితే చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా ధన్యవాదాలండి. నిజంగా గ్రేట్ అండి వాళ్ళు. ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. చూశారు కదా ఎంత బాగున్నారో అమ్మవారు. అలానే చూశారు కదా టెంపుల్ అంతా ఎంత బాగా అలంకరించారో. బోనాలు అంటేనే అమ్మకి చాలా ప్రీతికరమైనది. ఆషాఢ మాసం కదండి. చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి. అలానే మా దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుని చుట్టూ ఉన్న అమ్మవార్లు ఫొటోస్ అన్నీ చూసామండి. వీడియో తీసాము. చూసారు కదా మీరు కూడా చూడండి. అలానే ఇవన్నీ కూడా అమ్మవారి అవతారాలండి. చుట్టూను ఇది మనం లోపలే ఉన్నాము. అమ్మవారి లోపల టెంపుల్ లోపల ఉన్నాము. లోపలే చుట్టూరు ఉంటుందండి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసే రూట్లోను. అలాగే ఇంకోండి లక్ష్మీ అమ్మవారు గ్లాస్లో పెట్టున్నారు. ఈ అమ్మవారు చూసారా ఎంత బాగున్నారు అమ్మవారు. పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్న అనుగ్రహం ఇవ్వ తల్లి అని అక్కడ రాశారు. చూశారు కదా మొత్తం గుడి లోపలండి ఇదంతా కూడా. అలాగే మేము ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు మా అదృష్టం ఆ ఏనుగు రూపంలో కనపడింది. ఆ మహా ఏనుగు పెద్ద ఏనుగండి. అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఆ ఏనుగు మేము దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. చాలా పెద్ద ఏనుగండి. చాలా సంవత్సరాలు ఉంటుంది అది. చాలా పురాతన ఏనుగు అది. చాలా అదృష్టం అండి మాకు. అలాగే మీరు కూడా నేను వీడియో రూపంలో మీరు కూడా అదృష్టవంతులే. ఈ ఏనుగుని చూసి దర్శనం చేసుకోండి. చాలా అదృష్టం అండి అలాంటి ఏనుగుని చూడడం అనేది. అలాగే అంత పెద్ద ఏనుగు కాళ్ళకి మేము చాలా చిన్న అంటే ఏనుగుకి మోకాళ్ళ దాకా కూడా రాలేదు, అంత పొట్టిగా ఉన్నాము. అంత పెద్ద ఏనుగండి. చూశారు కదా
చూడండి అంతా నేను మొత్తం గుడి దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము వస్తూ తీసామండి. చుట్టూరు ఎంత బాగా డెకరేషన్ చేశారో చూశారు కదా. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీకు వీలైతే కామెంట్ రూపంలో జై మహంకాళి తల్లి అని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఇక్కడ మార్వాడీస్ అండి, ప్రతి భక్తులకి కూడా 2 ఇడ్లీలు, చట్నీ, కారపొడి చొప్పున అందరి భక్తులకి, వచ్చిన వాళ్ళందరి భక్తులకి కూడా ఇక్కడ వాళ్ళు ఫ్రీ సర్వీస్ అండి. ఫ్రీగా వాళ్ళు మనకి ప్రసాదం కింద పెట్టారు. చూశారు కదా, 2 ఇడ్లీలు, చట్నీ, కారపొడి. ఇవి అక్కడ అమ్మవారి భక్తులు అందరికీ కూడా వీళ్ళు ఫ్రీగా పెడుతున్నారండి. చూశారు కదా. లేదు అనుకున్న అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ మార్వాడీస్ ఈ రకంగా ప్రసాదాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని వాళ్ళందరికీ ఇచ్చారండి. అదిగోండి వాళ్ళు అమ్మవారిని ఎలా నిలబెట్టేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం అయితే